యూట్యూబర్ హర్ష సాయి ఉన్నారు కదా! ఆయన పైనైతే రేప్ కేస్ అయితే పెట్టారు. ఆ రేప్ కేస్ పెట్టిన ఆమె ఎవరో గాని తెలీదు. నిన్న వీడియోలో చూస్తే అంతా ముసుగేసుకొనుంది. హైదరాబాద్ నార్సింగ్ పిఎస్‌లో కేసైతే పెట్టింది. కేసేం పెట్టిందంటే తనని పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడంట. అలాగే తన నుంచి 2,00,00,000 డబ్బైతే తీసుకున్నాడంట. అండ్ హర్ష సాయి ఫాదర్ మీద కూడా కేసైతే పెట్టింది. అండ్ హర్ష సాయి చేసే యూట్యూబ్ నుంచి డబ్బులొస్తాయి కదా! అతను పంచుతా ఉంటాడు. సో, అది గూడా చాలా ఫేక్ అని, అతను అందరిని మోసం చేస్తున్నాడని ఆమె అయితే కేసైతే పెట్టింది. ఇక్కడ డౌట్ ఏందంటే ఆమె 2,00,00,000 ఇచ్చింది. అప్పుడేమి అనిపియలేదా? అంటే ఇలా ఫేక్‌గా డబ్బులు పంచుతున్నాడు అప్పుడేమి అనిపియలేదు. 2,00,00,000 ఇచ్చే యువతి ఎవరా? అనేది మాత్రం తెలీదు. ఆమె ముసుగేసుకొనుంది. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఏంటో గూడా తెలీదు. ఈ కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఒక్కొక్కలుగా బయటకొస్తున్నారు. మొన్నేమో 'జానీ మాస్టర్' కేసు, ఈరోజేమో 'హర్ష సాయి'. పెద్ద కొరియోగ్రాఫర్ 'జానీ మాస్టరే' అసలు జైల్‌లో ఎళ్లి కూర్చున్నాడు. మరి ఇంక 'హర్ష సాయి' పరిస్థితి ఏంటి? చూడాలి. మరి ఆమె కేస్ పెట్టిన ఆమె ఎవరో గాని ఇంతవరకైతే తెలీదు. ఆమె అంతా ముసుగేసుకొనుంది. ఎవరు బయటికి రారు గదా! సో, ఆయన పైనైతే కేసయితే పెట్టారు. అండ్ 'హర్ష సాయి' గూడా ఎక్కడా లేడని పోలీసులైతే ఆయనని వెతుకుతున్నారని న్యూస్ అయితే స్ప్రెడ్ అవుతుంది. మరి 'హర్ష సాయి' ఎక్కడున్నారో మరి? ఆయన రియాక్ట్ అయితే బావుండు. మొన్న 'జానీ మాస్టర్' లాగా రియాక్ట్ అవ్వకుండా అంతా అతనే తప్పు చేశారని అన్నీ వైరల్ అయిపోయినాయి. సో, అతను తప్పు చేశాడా లేదని గూడా ఎవరికీ క్లారిటీ లేకుండా అతను జైల్లోకైతే ఎళ్ళాడు. మరి 'హర్ష సాయి' ముందుగా రియాక్ట్ అవుతాడా లేదా అనేది చూడాలి. ముందుగా రియాక్ట్ అవ్వకుండా సేమ్ 'జానీ మాస్టర్' లాగుంటే మాత్రం ఖచ్చితంగా 'హర్ష సాయి' రేప్ కేసయితే ఒప్పుకున్నట్టే. మరి చూద్దాం మరి 'హర్ష సాయి' రియాక్ట్ అవుతారా లేదా? అండ్ ఇంతకుముందు 'హర్ష సాయి' మీద చాలా కేసులైతే పెట్టారు. అండ్ అతను ఫేక్‌గా యూట్యూబ్ నుంచి అంటే డబ్బులు తీసుకొని ఫేక్‌గా జనాలకు పంచుతున్నాడని అండ్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నాడని. ఓకే. బెట్టింగ్ యాప్స్ అయితే ఆయనైతే ప్రమోట్ చేశాడు. అదైతే తప్పు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయకూడదు. దాని నుంచి చాలా కోట్లొస్తాయంట 'హర్ష సాయికి'. ఎందుకంటే పెద్ద యూట్యూబర్ ఆయన. సో, అతను వీడియో పెడితే ఒక మిలియన్‌లో వ్యూస్ ఎళ్ళిపోతాయి. సో, అందుకని బెట్టింగ్ యాప్స్ వాళ్ళు గూడా మంచి డబ్బైతే ఇస్తారు ప్రమోట్ చేయమని. సో, అదైతే తప్పు. ఇతన్ని చూసి చాలామంది ఇన్‌ఫ్లూయెన్స్ అవ్వచ్చు. ఆ విధంగా అయితే కంప్లెయింట్స్ అయితే చాలా వచ్చినాయి. అండ్ అతను గూడా రియాక్ట్ అయ్యారు. నేను బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయకపోతే ఇంకెవరైనా జేయొచ్చు అనేది ఆయనైతే స్టేట్‌మెంట్ ఇచ్చాడు. చాలా రచ్చ అయిపోయినాయి అప్పుడు వీడియోలు. వైరల్ అయిపోయినాయి ఆయన గురించి. అండ్ ప్రెజెంట్ మళ్ళీ రేప్ కేసు. మరి ఇది ఎంతవరకెళ్తుందో ఒక్కొక్కలుగా బయటికొస్తున్నారు. ఏం జరుగుతుందో మరి చూద్దాం. కేస్ ఎలా మూవ్ అవుతుంది అండ్ 'హర్ష సాయి' దీని మీద రియాక్ట్ అవుతారో లేదో చూడాలి. ఇంతకీ 'హర్ష సాయి' మీద మీ ఒపీనియన్ కామెంట్ చేయండి.